వెళ్ళామండి. పేరించాల పేరించాల వెళ్ళాం. డాక్టర్ ఉన్నారు. డాక్టర్ గారిని కలిసాం మేము. డాక్టర్లు కూడా ఆ డాక్టర్ గారు బ్రాహ్మణ్స్ అంటే ఆయన ఆ వెళ్ళంగానే కూర్చోండి అన్నాడు. వెళ్ళంగానే బలమే మునుకోమ్మ చూద్దాం అన్నాడు. బలమే మునుహాను ఆ కాలు ఏంటో సింజరు నీళ్ళు లాంటిది పెట్టి కడిగాడండి. కడిగి ఎన్నిసార్లు అయితే కాళ్ళలో ఉన్నది బాధ అన్నిసార్లు చూశాడు. అంటే 4 సార్లు మడిమిలను మధ్యలో అరికాల్లో చూశాడు. 2 కాళ్ళు చూశాడు. చూసి అన్నాడు, అమ్మ ఇది ఎవరు అంతకుముందు కోసేశారు, బాగా ఇండిషన్లు పొడిచారు. ఆ ఇండిషన్ల ముందు ఒక స్టక్ అయిపోయి రక్తం గూడు కట్టిపోయిందమ్మా, అట్లా మడికి ఏమి లేదు అని చెప్పాడు. మరి ఎట్లాగా సార్ ఏంటంటే, కొన్ని మందులు రాస్తానమ్మా, మందులు వాడండి. ఆ మందుల ద్వారా కరిగితే కరిగింది, లేకపోతే విజయవాడ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమని మా పాప వస్తే మా పాపకు చెప్పాడు. విజయవాడలో పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించండి అమ్మా అని చెప్పి అన్నాడు. అంతకుముందు పెద్ద హాస్పిటల్కే తీసుకెళ్ళి విజయవాడ మా అమ్మాయి మా పాప విజయవాడ పెద్ద హాస్పిటల్గా తీసుకెళ్ళి చూస్తే అక్కడ అప్పుడు 16,000 దాకా అయినాయి. అక్కడ స్కానింగు ఎక్స్రాలు మరి చూశారు. అవి చేసి పెద్ద డాక్టరే మందులు రాసిచ్చాడు. అప్పుడు ఆ మందులకు కూడా ఏం తగ్గపోతే తర్వాత సెంటర్లో చూపిస్తే ఆయన ఏం చేశాడు, ఏమీ లేదని చెప్పాలిగా డాక్టర్ కూడా. ఆయన కూడా మొత్తం ఇండిషన్ పొడిచి, ఒక గడ్డలాగా ఉంటే దాని చుట్టూ మొత్తం ఇండిషన్ పొడిచి ఆయన కూడా కోసేసాడు. కోసేస్తే ఏమీ లేదన్నాడు. కోసినాక ఏమీ లేదన్నాడు. ఏమంటే ముందే చెప్పచ్చు కదండి ఆ మాట, కోసినాక ఈ మాట చెప్పారని చెప్పేసి అన్న. సెంటర్లో అది కోసేందుకు 2,000 తీసుకున్నాడు. మళ్ళీ పత్యం 3 నెలలు చేశా. మరి ఒక 20 రోజుల దాకా మందులు వాడా. మరి తగ్గింది కానీ పుండు మానింది కానీ మళ్ళీ లోన గడ్డిగా తయారైంది. మళ్ళీ మంగళగిరి వెళ్ళాం. మంగళగిరి వెళ్తే ఆ డాక్టర్ని అడిగాం గట్టిగా. అడిగితే ఆయన ఇంకేం చేయలేను, ఎక్కడికైనా పో అని చెప్పేసి అన్నాడు. అంటే ఫస్ట్ చేసిన ఆయన ఆ మాట అన్నాడు. సరే అని చేసాము. తర్వాత అవి నొప్పులుగానే ఉంటున్నాయి నాకు. ఎన్ని మందులు ఆడినా పైకి అలా తగ్గుతుంది, మళ్ళీ అదమావులే. మందులు ఆడినా చేపి అట్లా ఉంటుంది. ఆ మందులు వాడితే కడుపులో మంట వస్తుంది ఎక్కువ. మరి నొప్పులేమో కాసేపు అట్టు తగ్గుతున్నాయి, మళ్ళీ అదమావులే. కొన్ని రోజులు మందులు కూడా ఆపేశాను. మంగళగిరి డాక్టర్ చేసినప్పుడు, కాలు ఆపరేషన్ చేసినప్పుడు, అంటే మడిమిలోనే ఒక కాల్లో మడిమిలోనే 5 సార్లు చేశాడు ఆపరేషన్. అంటే సంవత్సరానికి 2 సార్లు అది చేశాడు. ఒక కాలుకి ఒక్కసాటే. మళ్ళీ రెండో కాలుకు అట్టే చేశాడు. ఒకే సాట 5 సార్లు కోశాడు. అప్పుడు 10 సార్లు అయింది. మళ్ళీ మిగతా సాట కూడా అక్కడో సాట 10 సార్లు కోశాడు. ఇదిగో ఏలు కూడా ఇదిగో పొలలో ఇరుస్తుంటే ఇక్కడి నుంచి ఏడదాకా ఇరిగిపోయింది. ముళ్ళు ఇరిగిపోతే లోనకి వెళ్ళిపోయింది కంటలోకి. అది తీయటానికి మాకు కుదరల. అది కూడా తీశాడు. అంటే ఇటువంటి చిన్నట్లు కాడ మటుకి ఆయన ప్రమాదం చేయడు. ఎందుకంటే తీసేది కనపడుతుంది కదా మనకి. అది మడిగా కండ ఉంటుంది కాబట్టి ఆ కండలో మనకు కనపడదు. ఆ కండ ఉన్న కాడే ఆ పని చేస్తాడు ఆయన. తర్వాత కాళ్ళలో పిక్కలో వెనక నుంచి ఇంత పొడుగు ముళ్ళు ఉన్న తుమ్మ ముళ్ళు, వెనక పిక్క ఉంటుంది కదా కింద, మోకాల కింద, ఆ కండలో పడిపోయి కూర్చుంటుంటే కాలు ఇట్టు మడిచినప్పుడు పొడుసుకుపోతుంది. సరే ఇలా పొడుసుకుపోతుంది ఏంటంటే అది చురుకు అని గుచ్చుకుంటుంది లోన. ఏ తగిలినా కూడా ఇట్లా గుడ్డ తగిలినా ఇట్లా కాలు మడిచినా గుచ్చుకుంటుంది.
సరే చూపించాము. దాంట్లో కూడా ఆయన ఏం చేశాడు, అక్కడ వాటికి మామూలుగా తీశాడు. తుమ్మ ముళ్ళు ఎంత పొడుగు ఉంది, తుమ్మ ముళ్ళు ఎంత పొడుగు ఉంది, అంత పొడుగు ముళ్ళు ఎట్ట ఇరిగిందో అర్థం కాదు నాకు. అంత ముళ్ళు ఇరిగింది అంటే ఒకసారి పడిపోయా, కంపలా పడిపోయాను. బయట పనులకు వెళ్ళినప్పుడు గాలి విసిరితే కంపలా పడిపోయా, మళ్ళీ కంపలా పడిపోయా అంటే ఇరిగింది. అట్లా కాళ్ళలోనే బొట్టినెల్లో 2 సార్లు తీశారు. ఎడం కాళ్ళ బొట్టినెల్లో 2 సార్లు తీశాడు. 2 సార్లు ఇరిగినాయి ముళ్ళు. ఆ 2 ముళ్ళు తీశాడు. పైన పాదం పైన చర్మం మీద కూడా 2-3 సార్లు ఇరిగినాయి. ఇట్లా తీశాడు. మొత్తం కలిసి 20 సార్లు మంగళగిరి డాక్టర్ గారు నా కాళ్ళు ఆపరేషన్ చేయటం. కానీ 5 సార్లు కోసే అంటున్నానే, అక్కడే మోసం చేశాడు ఆయన. కండ ఉన్నా కాడ మోసం చేశాడు. మిగతా సాట కండ లేని కాడ తీసేస్తున్నాడు, అక్కడేం పెట్టట్లా. కండ ఉండా కాడ పెట్టి ముళ్ళుని గాజు పెంకులు ఇనప మొక్కలు పెట్టి మోసం చేశాడు. అందుకే 5 సార్లు కోసాడు. డబ్బులకి మరిగైనా 5 సార్లు కోసాడు ఒక్కొక్క కాల్లో మడిలో. ఆ మడియాలు ఇప్పుడు నాకు బాధ. అయ్యే ఇండిషన్లు ఎలా పొడుస్తారంటే అసలు ఒక అనకూడదు, అటు గీతగా పొడుస్తారు చూడండి, అలా పొడిసి లాగి 4 సార్లు అంటే రౌండ్గా. అది ఇట్లా గడ్డ చుట్టూ ఉందనుకో, ఉందనుకో గడ్డలాగా, దీని చుట్టూ 4 ఏపులు పడుతాడు ఇండిషన్. ఇక్కడ 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 పొడిసి పీకుతుంటే ప్యాన్ వచ్చేట్టు ఉండేది. అట్లా గట్టిగా పొడిచేయటం, గట్టిగా లాగేయటం అట్టా చేశాడు ఆయన. తట్టుకోలేకపోయేదాన్ని, అంత బాధేసేది నాకు. అవి కొయ్యటమే కానీ ఇండిషన్ పొడిచేటప్పుడే నాకు చాలా బాధేసేది. చాలా లోతుకు దించేసాడు ఆ సూది కూడా. అట్ట పీకటం అట్ట పొడవటం, అట్ట పీకటం అట్ట పొడవటం, ఎంత బాధేసేది. ఏంటి డాక్టర్ గారు, ఏంటండి ఇలాగా, ఏంటి డాక్టర్ అంటే లేదమ్మా అయిపోయిందని రౌండ్గా 4 సార్లు పొడిచేవాడు. ఏది మొత్తం ఇండిషన్. ఆ ఇండిషన్ మొత్తుదే స్టక్ అయిపోయింది లోన. అది గడ్డలాగా తయారైపోయి దాని చుట్టూ రక్తం గూడు కట్టేసింది. ఇప్పుడు వెళ్ళిన డాక్టర్ గారు అదే మాట అన్నాడు, అమ్మ ఆ ఇండిషన్లు పొడిచిన కాడ రక్తం పారుదోడు లేక అది గడ్డ కట్టేసింది అని చెప్పి మాట్లాడాడు. ఇది ఎవరు కోసారంటే మళ్ళీ డాక్టర్ అంటే మళ్ళీ అరుతాడుగా, ఎస్1 డాక్టర్ కాడికి వెళ్ళారు అది ఇదని. ఏమండి ఏమో చిన్న డాక్టర్ అండి, ఏదో సెంటర్లో ఉండవల్లి సెంటర్లో చూపించామండి, ఇలా చేశారంటే ఉండవల్లి సెంటర్లో కూడా 2 సార్లు చేశారు. మళ్ళీ శర్మ హాస్పిటల్లో కూడా ఒకసారి కోసేశారు. తాడేపల్లి శర్మ హాస్పిటల్లో కూడా. ఎందుకంటే ఆ గడ్డుగా ఉంటుంది, నాకేం పొడుచుకుంటున్నట్టు ఉంటుంది, కలుక్కుమంటుందని చెప్పి ఏదో ఉన్నదాన్ని అనుమానంతో మళ్ళీ చూపిస్తే ఆ డాక్టర్లు మామూలు బొత్తద్దం పెట్టి చూడకుండా మామూలుగా చూసి కోసేసేవాళ్ళు. మళ్ళీ పత్తి వచ్చేసరికి ప్రతిసారి కోసేపల్లా 3 నెలలు పత్తి ఉంటా ఉంటా, 3 నెలలు గట్టిగా 3 నెలలు పత్తి చేస్తూ ఉంటా. అట్టా ఆయన 20 సార్లు కోసి నన్ను చాలా బాధ పెట్టాడు. మంగళగిరి డాక్టర్ గారు, ముల డాక్టర్. మరి నేను నా పేరెంట్స్ వెళ్ళాము గుంటూరు. మరి అతను బ్రాహ్మణులు, అతను డాక్టర్ గారు బాగానే చూశాడు. చూస్తాకి అంటే అక్కడ వీడియో తీయటానికి కుదరలా, ఎందుకంటే ఆయన చేయలేదు కదా, ఏం చేయలేదు కదా, వాళ్ళు చూశాడు అంతే. ఆ కాలు శుభ్రం క్లీన్ చేసేసి మందుతోటి భూతద్దం పెట్టి చూశాడు. ఏమి లేదమ్మా, ఇట్లా ఏమి లేదు, కాకపోతే గడ్డు కట్టి అట్ల వల్ల నీకు నొప్పి వస్తుందని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు అరికాయలు 2 కాళ్ళు కూడా, అరికాయలు మొత్తం అంతకుముందు కొద్దిసాటే అది ఉన్న వరకే నొప్పి వచ్చేది. ఇప్పుడు ఒక వారం నుంచి ఏమవుతుందంటే అరికాయలు మొత్తం నొప్పి వచ్చేస్తుంది. 2 కాళ్ళు అరికాళ్ళు నొప్పి, మంట, అగ్నిమైన మంట వచ్చేస్తుంది. తట్టుకోలేకపోతున్నా, అంత బాధ ఉంటుంది. కూర్చున్నామన్నా కాళ్ళ మీద కాసేపు కూర్చున్నా మంట, నొప్పి, అగ్నిమైన మంట అలా వచ్చేస్తుంది. ఇంకా డాక్టర్ గారు మందులు రాశారు. ఈ మందుల ద్వారా తగ్గితే పర్వాలేదమ్మా, ఇక తగ్గపోతే నేను చేసేదేమి లేదు, ఇచ్చేవాడు పెద్ద డాక్టర్ కాడ తీసుకుపోండి అని చెప్పి మా పాపతో చెప్పాడు. సరే, ఆయన ఫీజు కూడా ఎక్కువ తీసుకోలేదు, ఒక 200 ఫీజు తీసుకున్నాడు. అంటే చూసినంత, అంటే 4 సార్లు చూశాడు, కాలు కడిగి 200 తీసుకున్నాడు అంతే, ఫీజు ఎక్కువ తీసుకోవాలి. తర్వాత మందులు రాశాడు. ఆ మందులకు వచ్చినాయి డబ్బులు. మాకు నిన్న వెళ్ళి రాటాకి అక్కడ ఖర్చుకి ఒక 1500 అయింది.
1500 అయినాయి. సరే డాక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ ఫోన్ నెంబర్ ఎవరికి ఆయన వీడంట. ఎందుకంటే ఉదయం పూట మధ్యాహ్నం దాకా 2 దాకా ఏదో ఒక కేసులు వస్తూ ఉంటాయి కాబట్టి, ఆపరేషన్ కేసులు వస్తాయి కాబట్టి, ఆపరేషన్ కేసులు కాడ ఉంటాడు కాబట్టి ఆయన ఫోన్ ఎత్తడంట, ఫోన్ మాట్లాడడం. అంటే సాయంకాలం టైంలో చెయ్యమ్మా, సాయంకాలం టైంలో ఖాళీగా ఉంటాను, 7 టైంలో 6 టైంలో చేయండి అని చెప్పేసి నెంబర్ ఇచ్చాడు మాకు. అంటే ఎలాగున్నది ఏంటి చెప్పమన్నాడు కాలు. అంటే నొప్పులు తగ్గినాయా తగ్గలేదా, నీకు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అని ఫోన్ నెంబర్ ఇచ్చాడు మాకు, ఫోన్ చేయమని. అది ఎవరికి ఇవ్వడంట ఫోన్ నెంబరు, మనకి ఇచ్చాడు, దూరం నుంచి వచ్చామని. సరే నమ్మకి మందులు వాడండి, విజయవాడలో తగ్గపోతే విజయవాడలో పెద్ద డాక్టర్ కాడికి చూపించుకోండి అని చెప్పేసి మాట్లాడాడు. మరి కాళ్ళు నాకు చాలా బాధగా ఉంటున్నాయి. ఎందుకంటే మరి దానివల్ల నాకు మంగళగిరి డాక్టర్ చేసిన పనికి నాకు ప్రమాదం అయి కూర్చుంది. ఎందుకంటే ఆయన డబ్బులు కక్కుర్తిపడి మరి వాళ్ళు కష్టం చేసుకునేవాళ్ళు, బయటికి పోయి చాకరీ చేసుకునేవాళ్ళు వాళ్ళు అలా చేస్తే ఎలాగా అని చెప్పి ఆయనకి జ్ఞానం లేకుండా చేశాడు ఈ పని. ఆయన డబ్బు కోసం ఈ పనులు చేశాడు. ఎంతకన్నా చేస్తారు కదా. మరి నా కాళ్ళు నాకు ఇంత ప్రమాదం అయిపోయినాయి. ఇప్పుడు ఆయన చేసిన పనికి ఇప్పుడు ఆయన డబ్బులు కాదు, ఇప్పుడు ₹1,00,000 పెట్టాను ఆయనకి. ₹1,00,000 కాదు, ఆ ₹1,00,000 ఎడిపోతే తెలీదు, ₹1,00,000 ఎడిపోతే తెలియదు. ఆయన దగ్గర ఉండవు కదా డబ్బులు. ఇప్పుడు నాకే కదా బాధపడుతున్నాను నేను. ఇప్పుడు నా డబ్బులు పోనీ, డబ్బులు సంపాదించుకోవటం కాదు, కోసం ఇంకో రోజు సంపాదించుకుంటాం, డబ్బులు సంపాదించి కాదు. ఇప్పుడు మంచిగా చేయాలి కదా డాక్టర్. ఇప్పుడు వెళ్ళాము, గుంటూరు వెళ్ళాము, పేరెంట్స్ దగ్గర డాక్టర్ కాడికి వెళ్ళాము. మరి చూశాడు, మంచిగా చెబుతాను ఆయన గురించి నేను. మంచిగా చూశాడు, మంచిగా చూసి పంపించాడు. మరి ఎక్కువ ఫీజు కూడా తీసుకోలేదు, 200 తీసుకుని చెప్పంటాక. ఇదే మంగళగిరి డాక్టర్ అయితే ఓరకు చూసినందుకు 500 తీసుకుంటాడు. ఓరకు కాలు అట్ట పట్టుకుంటే 500 ఒక కాలు చూస్తే 500, ఇంకోటి చూస్తే 500 అట్ట ఫీజు తీసుకుంటాడు. మళ్ళీ మనకి అన్నీ బయటకు రాస్తాడు. ఏంటి మందులు కానీ, దానికి ఇంజక్షన్లు కానీ, దానికి దూది కానీ, కట్టుగుడ్డ కానీ మొత్తం నాకు బయటికే రాస్తాడు. నేను బయట తెచ్చుకోవాలి అట్లా మళ్ళీ మొత్తం. ఆయన ఏమి ఇవ్వడు, ఇవన్నీ నేను బయట తెచ్చుకోవాలి. తర్వాత ఆయన ఫీజే అంటే చూసినందుకు 500, మామూలు కోసి తీసినందుకు 7,000, 6,000, 8,000, 9,000, 10,000 అట్లా తీసుకుంటాడు. ఇలాగా బాధ పెట్టాడు ఆ డాక్టర్ గారు. మరి డాక్టర్లు అయిన వాళ్ళు ఆ పని చేయకూడదు, మంచి పనులు చేయాలి. ఎందుకంటే మళ్ళీ మనం వెళ్ళి చూసి ఇంకోళ్ళకి వెళ్ళి చెప్పేటట్టు ఉండాలి. ఇంకోళ్ళకి ఎవరైనా బాధపడుతున్నారు అనుకో, వాళ్ళకి మనం చెప్పేటట్టు ఉండాలి. అమ్మ పలానా సాటికి వెళ్ళండి అయ్యా, మంచిగా చూస్తున్నాడు డాక్టర్ గారు అని మనం చెప్పేటట్టు ఉండాలి. అలా చేయాలి డాక్టర్ అయినవాడు. ఇలా బాధపడతాం కాదు. డాక్టర్లు అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు డబ్బు కాసు ఆశపడి మనుషుల్ని అట్టగా ఊపిలో దించగాకండి. ఎవరికో డాక్టర్లు తెలుసుకోండి. ఎవరైనా డాక్టర్లు చూస్తే మా వీడియో తెలుసుకోండి. ఒకళ్ళు చేసిన తప్పు 10 మందికి వస్తుంది. ఎందుకంటే ఒకళ్ళు చేసిన దానికి 10 మందికి మాట వచ్చింది. ఇప్పుడు డాక్టర్ ఏంటంటే చేతులు ఎత్తి దండం పెడతట్టు ఉండాలి. ఒక దేవుళ్ళలాగా భావించుకుంటారు డాక్టర్ని. అసలు చెడ్డ పేరు తెచ్చుకోగాకండి ఎవరు కూడా. డాక్టర్ అయినోడు పేషెంట్ వస్తే ఆ పేషెంట్ ఉన్నోడైనా లేనోడైనా సరే మంచిగా చూసి మంచిగా పంపించాలి. మరి డాక్టర్ అయినా ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. మరి ఎందుకంటే డాక్టరు కసురుకుంటాడు ఆయన, మంగళగిరి ఆయన. తోమా అలాగుతో ఇలాగుతో ఏంటి అని కసురుకుంటాడు. వచ్చేటప్పుడు తెలీదా నీకు, అట్లా అరిగించుకున్నావు, ఇట్లా పోయావు, అట్లా ఎరిగించావు అని కసురుతాడు. అలా కసరకూడదు. ఉందా ఏంటా పోండి, ఇంకోసాట పోండి నిజంగాని అని అసలు అనకూడదు. ఒక గర్వంగా మాట్లాడతాడు ఆయన, ఒక గర్వంగా మాట్లాడతాడు. ఎందుకు పేషెంట్ అని వెళ్ళినప్పుడు ఒక దేవుడి గుళ్ళోకి వెళ్తాం. ఎందుకు ఒక భక్తులు ఎందుకు వెళ్తాడు దేవుడి గుళ్ళోకి? సమస్య ఏదైనా ఉంటే ఆడ ఒప్పుకొని, అయ్యా నాకు ఈ సమస్య తీర్చు, నాకు వచ్చిన బాధ ఇది, అది తీర్చు అని ఏదో మొక్కుంటాం. అట్లా డాక్టర్ కాడికి వెళ్ళాడుకో, డాక్టర్కి మనం దండం పెట్టేటట్టు ఉండాలి. ఎందుకంటే ఆయన చేస్తే మంచిగా చేశాడుకో, మంచి డాక్టరు బాగా చూశాడు అని నేను వచ్చి 10 మందికి చెప్పుకోవాలి. 10 మందికి చెప్పుకుంటే ఎవరన్నా బాధతో వచ్చి, అమ్మ నువ్వు పలానా సాటికి వెళ్ళి వచ్చావు కదా, ఏంటి మాకు చెప్పాను అన్నారనుకో, వాళ్ళని మంచిగా చెప్పి పలానా సాటికి వెళ్ళండి అని అడ్రస్ ఇస్తాను. అలా ఉండాలి. ఇలా చేయకూడదు డాక్టర్లు అయిన వాళ్ళు. ఎందుకంటే ఒక్కళ్ళ వల్ల 10 మందికి చెడ్డ పేరు వచ్చింది. ఆ చెడ్డ పేరు తెచ్చుకోకండి. ఇవాళ డాక్టర్లు అని కూడా కొంతమంది మోసం చేస్తున్నారు. డాక్టర్ కాకుండా డాక్టర్ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంబీబీఎస్ చదవదు, అట్లా ఎంబీబీఎస్ చదివిన వాళ్ళే డాక్టరు.
ఈ కొంతమంది చేస్తారు, కొంతమంది కాడ నేర్చుకొని ఏది మందులు కానీ షీట్లు కానీ రాసి ఇచ్చేప్పుడు మందులు ఏ మందులు వాడుతున్నారో, ఏ రోగానికి ఏ మందు వాడుతున్నారని చెప్పి డాక్టర్ కాడ చూసి వీళ్ళు డాక్టర్లాగా తయారవుతున్నారు. అలా చేయగాకండి ఎవరు కూడా. ఎందుకంటే ప్రమాదం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళు ప్రాణాలు పోతాయి పేషెంట్లకి. ఎందుకంటే డాక్టర్ అయినా ఎవరైనా సరే మంచిగా, ఇప్పుడు మందులు షాపులు కూడా మంచి మందులు ఇవ్వండి. ఆ మంచి ఏ రోగానికి అయితే ఉంటుందో ఆ రోగం తగ్గట్టే మందులు ఇవ్వండి. ఏ పడితే అయ్యో కాకుండా మందులు కూడా. ఎందుకంటే అవి సెట్ అవ్వలేదనుకో ఆ మనిషికి ప్రమాదం జరిగిద్ది. ఎవరిని అంటారు మీరు బాధపడకాకండి. ఎందుకంటే నేను పడ్డాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, నేను ఈ వీడియో చేయగలుగుతున్నాను. మరి మీరందరూ కూడా నాదేం తప్పు ఉంటే మీరు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా నన్ను క్షమించాలి. నాలో ఏం తప్పు ఉంటే అది నేను చెప్పేది ఏం లేదు. నేను డాక్టర్ గురించి తప్పుగానే అంటలేదు. అంటే ఒకళ్ళ వల్ల 10 మందికి చెడ్డ పేరు రాకూడదు. మంచిగా మంచిగా చూడండి, మంచిగా చేయండి. పేషెంట్లు వస్తే పేషెంట్లు పట్టించుకొని చేయండి. ఎందుకంటే మీ ఫీజు మీరు తీసుకుంటున్నారు కదా. అది 10,000 కానీ 20,000 కానీ 5,000 కానీ 2,000 కానీ 1000 కానీ ఆ ఫీజు మీరు తీసుకుంటున్నారు కాబట్టి మంచిగా చూడండి. వచ్చిన పేషెంట్ని మంచిగా చూడండి. వాళ్ళ ఆరోగ్యం ఇంకొంచెం కొంగగా కట్టకుండా, కొంచెం బాధ పెట్టకుండా చేయకాకండి. ఎందుకంటే మీరు మంచి మందులు కూడా రాసి తగ్గేటట్టు చేయండి. సరే మరి ఇదే అండి. మరి గుంటూరు పేరించాల. మరి ఎవరికన్నా ఆ వీడియో చూస్తే ఎవరికన్నా ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నా ఏది గుచ్చుకున్నా మంగళగిరి గుంటూరు పేరించాల బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. బస్ స్టాండ్ కాడ బస్ దిగలే మన ఎడంచేపు పక్కనే ఉంటుంది. ఎడంచేపు పక్కనే అక్కడ కాయల బండి ఒకటి పెడతారు, మిర్చిరి బండి ఒకటి ఉంటుంది. ఏంటంటే మిర్చిరి బండి కూడా బయట ఒకటి ఉంటుంది. ఆ పక్కదే కొట్లు కూడా ఆయనయే, డాక్టర్ గారి ఆ కొట్లు కూడా. ఎడంచేపు పక్కన మనం ఇటు నుంచి వెళ్తుంటే, గుంటూరు నుంచి వెళ్తుంటే ఎడంచేపు పక్కన. మళ్ళీ కుడిసేపు పక్క వెళ్ళకాకండి. కుడిసేపు పక్క ఉన్నాయి, 4 ఉన్నాయి. వాళ్ళు మోసం చేస్తారంట డాక్టర్లు. అటు వెళ్ళకాకండి. ఎడంచేపు పక్కన దిగంగలే బస్ స్టాప్. అది బస్ స్టాప్ దిగంగలే, బస్సు దిగంగలే ఎంట్రంలోనే, బస్సు దిగంగలే ఎంపటే పక్కనే రోడ్డు అంటే ఉంది. మరి అక్కడ కాయల బండి ఒక ఆడాం పెట్టిద్ది. తర్వాత మిర్చిన బండ్లు ఉన్నాయి. అంటే మిర్చిన బండి అంటే అక్కడ వేస్తారు అన్నీ వాటర్లాగా ఆ కొట్టు. అది అక్కడికి వెళ్ళండి ఎవరైనా వెళ్ళదలుచుకుంటే. ఆ డాక్టర్ గారు బాస్ వస్తున్నాడు. ఎందుకంటే మేము వెళ్ళంగానే చూశాడు, బాగానే చెందాడు. మరి ఎవరో చేసిన దాన్ని నేను చూడకూడదమ్మా, చెందకూడదని చెప్పి అనకుండా, అమ్మ నీకు ఎలా కోసారు అలా కోసిన దాని మీద నీకు ప్రమాదం అయింది. మరి వాళ్ళు ఇండిషన్లు పొడిచారు కాబట్టి అది స్టక్ అయిపోయి రక్తం గూడి కట్టిందమ్మా. దానివల్ల నీకు కాళ్ళు బాధలు, నీకు కాళ్ళు నొప్పులు, ఆ నొప్పులు నడువుల్లోకి వస్తాయి అని చెప్పేసి మాట్లాడాడు. నాకు వస్తున్నాయి ఎలాగనే. ఎందుకంటే కాళ్ళలో నొప్పి నడువు దాకా వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా బాధపడుతున్నాను నేను. దయచేసి ఎవరు అనుకోగాకండి, నన్ను తప్పుగా నన్ను ఆలోచించుకోకండి. ఎందుకంటే నేను జరిగినట్టే చెబుతున్నా. నేను కావించుకొని చెప్పేది ఏం లేదు, దీంట్లో కల్పించుకొని చెప్పేది ఏం లేదు. ఎందుకంటే ఒకరి మీద చెప్తే మనకేం వచ్చింది, ఏమి రాదు. అందుకనే ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పడం మంచిది. ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఏదైనా సరే చేయండి. మరి ఒక డాక్టర్ మీద మన అబద్ధం 4 మాటలు చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒక డాక్టర్ అంటే ఒక దేవుడితో సమానం అంటాం. డాక్టర్ మీద మనం నింద వేయకూడదు. అది ఏదో చేసే తప్పు చేస్తేనే మనం వాళ్ళ మీద నింద వేయాలి, చేయని వాళ్ళ మీద వేయకూడదు. అంటే అదే నేను అంటుంది. ఇప్పుడు ఏమంటున్నానంటే నేను చెప్పేది కూడా అదే. నాకు పెద్ద చదువు లేదు, నాకు తెలీదు, చదువు కూడా నాకు లేదు. నేనేం చెప్తున్నానంటే డాక్టర్ అయినోడు మంచి పేరు తెచ్చుకోండి, చెడ్డ పేరు తెచ్చుకోవద్దండి. ఎందుకంటే దయచేసి పేషెంట్లు వచ్చేప్పుడు పేషెంట్లు మంచిగా చూడండి. అంతంత ఇప్పుడు పెద్ద హాస్పిటల్ ఉంటుంది, లక్షలు పోతున్నారు. ఒక్కోసారి ప్రాణాలే పోతున్నాయి. లక్షలు పోసినా కూడా డబ్బు పోయి శని పట్టి మడిచిపోయి బాధపడుతున్నారు. డబ్బు పోతుంది, మడిచిపోతున్నాడు. అందుకనే కొద్దిగా మంచిగా చూడండి. పేషెంట్ని ఆడబెట్టి డబ్బులు గుంజకాకండి. వాళ్ళు రక్తం పిండుకొని మీరు తాగద్దండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఉన్నవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు లేని వాళ్ళు ఉంటారు, కష్టపడి ఉంటారు. వాళ్ళు గుడ్డి చాకరీ చేసుకొని కష్టపడి సంపాదించుకొని రావాలి. వాళ్ళ కాడ ఉండో లేకో తినో తినకో తెచ్చుకుంటున్నారు ఆ డబ్బులు మీరు పీక్కొని బాధ పెట్టకాకండి పేషెంట్లని. ప్రతి పేషెంట్ని బాగా చూడండి, బాగా చెందండి. ప్రతి ఓళ్ళకి నేను చెప్పేది ఒకటే మాట, మంచిగా ఉండండి. ఒక్క తప్పు చేస్తే ఒక డాక్టరు 10 మందికి వస్తుంది తప్పు మాట. ఎవరు కూడా అలా చేయగాకండి. మంచిగా ఉండండి, మంచిగా చేయండి. పేషెంట్లు వచ్చినా చెప్పుకోవడం ఉండాలి.
పలానా డాక్టర్ మంచివాడు, ఆ డాక్టర్ కాడికి వెళ్ళండి, ఆ డాక్టర్ కాడికి వెళ్ళి చూపించుకోండి అని చెప్పేటట్టు ఉండాలి. మాలాంటి వాళ్ళు వచ్చారనుకో, మేము వెళ్ళి నలుగురు చెప్తాం, వాళ్ళు వెళ్ళి నలుగురు చెప్తారు. అలాగా నాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నాకు. నేను ఛానల్లో ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటాను. అంటే కొంతమందికి నా ఛానల్ తెలియదు కాబట్టి కొంతమంది అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటా ఫలానా ఛానల్ మాదని. మరి ఆ ఛానల్ మరి నేను నలుగురు చెప్పబట్టే కదా వాళ్ళు నలుగురు చెప్తున్నారు. అట్లాగా పాకిపోయింది, అట్లాగా పాకిపోయింది. నలుగురు చెప్పేటట్టు మనం ఉండాలి. ఏదైనా కూడా చెడ్డగా ఎవరు కూడా చెడ్డగా చేర్చుకోకాకండి. నాకు ఇప్పుడు ఛానల్ ఉంది కాబట్టి ఏదన్నా తప్పులు అనుకో, పలానా వాళ్ళు ఏదైనా చెప్తారు, ఆ పలానా ఏంది చెప్పినా కూడా పలానా ఈ వీడియో బాగాలేదు శాంతి అన్నారనుకో, ఆ వీడియో నెంపటిని డిలీట్ చేసేస్తా. డిలీట్ చేయటం కాదు, అసలు ఏది చెడ్డగా నేను ఎంతవరకు చేయలేదు. కానీ నేను వీడియో పెట్టేటప్పుడు కూడా వీడియో నేను చేసి మాట్లాడేటప్పుడు ఆ వీడియోని 2-3 సార్లు వింటా. మళ్ళీ సపరేట్గా కూర్చొని ఏ పని మీద జాస్ లేకుండా ఇదే పని మీద ఉండి ఆ వీడియోని 4-5 సార్లు నేను వింటా. ఏమైనా తప్పులు ఉన్నాయా, మంచిగా ఉందా, చెడ్డగా ఉందా అని చెప్పి ఆలోచించి ఆ దాంట్లో ఒక తప్పు 2 తప్పులు వచ్చినాయనుకో, ఆ వీడియో మళ్ళీ డిలీట్ చేసేస్తాను. ఆ వీడియో పెట్టను నేను, తర్వాత మళ్ళీ చేసి పెడతాను. అట్లా ఏ వీడియో చేసినా కూడా 2-3 సార్లు వింటా నేను వీడియోని. నేను పెడతా ఉంటాను. యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు. మరి ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి. యూట్యూబ్లో కొట్టండి, నా వీడియోలు మొత్తం వస్తాయి, ఏ వీడియోని వస్తుంది. ఇంకా నన్ను కొద్దిగా మీరు కొంచెం మంచిగా మాట్లాడుకుంటే నేను ఇంకా మంచి వీడియోలు చేస్తాను, మంచి పెడతా ఉంటాను. నేను చెడ్డ వీడియోలు పెట్టను. 8 సంవత్సరాల పిల్లల కానించి 80 సంవత్సరాల ముసలి దాకా చూడొచ్చు నేను పెట్టే వీడియోలు. ఏది కూడా చెడ్డది ఉండదు. కాకపోతే ఎవరన్నా నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడతాను. ఎందుకంటే వాళ్ళు ఇలా చేశారు కాబట్టి వాళ్ళ గురించి ఒక్కోసారి ఒక బూతు మాట 2 బూతు మాట వచ్చేస్తాయి నాకు. అంటే బాధస్తమాటిది వాళ్ళు పెట్టిన బాధ నన్ను, వాళ్ళు నన్ను ఎంత టార్చర్ పెడితే నేను ఆ మాట అంటానో మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు అంతా నన్ను హింసిస్తే ఆ మాట నేను ఎందుకు అంటానో మీరు అర్థం చేసుకోవాలి. ఎవరికైనా బాధ కలిగేది కదా. ఇప్పుడు ఎవరికైనా దెబ్బ కొడితే ఏముంది, 2 రోజుల్లో మాసిపోయింది. మాట అంటే అది మనకి భేదిస్తూ ఉంటుంది, మన హృదయం అనేది బాధపడుతూ ఉంటుంది. ఆ మనిషి చూసేపల్లా గుర్తొస్తూ ఉంటుంది, ఈ మనిషి నన్ను ఈ మాట అనింది, నన్ను ఎందుకు అనింది అంటే అట్టు బాధ మనకి కుమిలిపోతూ ఉంటాం. ఆ మనిషి ఎందుకు అనాలి, మనల్ని ఎందుకు చేయాలి అని చెప్పి మనలో తప్పేంటి, ఏం తప్పు లేకుండా మనం అనేసాను అని చెప్పి నేను బాధపడతా ఉంటాను. అట్లాగా ఒకళ్ళ మనసు ఇంకొకళ్ళు బాధ పెట్టకాకండి. ఎందుకంటే ఏదైనా కూడా ఒక్కొక్కళ్ళు నమ్మకం, మనిషిని నమ్మాలి. నీకు నమ్మకం కలిగితేనే ఏదైనా చిన్న ఒక స్నేహమైనా ఏదైనా కూడా మనం ఒక స్నేహం చేసినా కూడా మనిషి మీద నమ్మకం ఉంటేనే స్నేహం చేయాలి. నమ్మకం లేనప్పుడు స్నేహాన్ని వదిలేసేయాలి, బాధ పెట్టకూడదు. మీరు నమ్మి మీ దగ్గరకు వస్తారని చెప్పి ఆ మనుషులను బాధ పెట్టకాకండి, మరి వాళ్ళని హింసించకాకండి, వాళ్ళ హృదయాలను మీరు గాయ చేయకాకండి. ఎందుకంటే వాళ్ళు కుంగిపోతారు, ఆ ఆలోచనలో కుంగిపోతారు. ఆ ఆలోచన మీద వాళ్ళు తిండి తినరు, అదే ఆలోచనలు ఉంటారు, వాళ్ళకి నిద్ర పట్టదు. ఆలోచించి తలనొప్పి వస్తూ ఉంటుంది. అలా చేయకాకండి ఎవరు కూడా. ఇప్పుడు మీకు స్నేహం చేయాలంటేనే చేయండి. మనకు అవసరం లేదు స్నేహం అనుకుంటే వదిలేసేయండి, స్నేహాన్ని వదిలేసేయండి. కుళ్ళు కుట్రాలు పెట్టుకోకాకండి కడుపులో, ఏది కూడా కుళ్ళు కుట్రాలు పెట్టుకోకాకండి. మీకు అవసరం ఉంటేనే ఆ స్నేహం చేయండి. మాకొద్దు, మాకు అవసరం లేదు అన్నప్పుడు ఆ స్నేహాన్ని కూడా మానేసి మీ పని లేదో మీరు చేసుకోండి. మనుషుల్ని ఎవరు కూడా బాధ పెట్టగాకండి, ఎవరి హృదయాలను ఎవరు గాయించగాకండి. ఎందుకంటే ఒకళ్ళు ఇంట్లో వాళ్ళ కంటే కూడా స్నేహాన్ని ఎక్కువ నమ్ముతారు, ఇంట్లో వాళ్ళు నమ్మరు. ఇంట్లో తల్లి అయినా తండ్రి అయినా అన్నతమ్ముడైనా అక్క చెల్లైనా చిన్నమ్మలు పెద్దమ్మలైనా మరి మేనమామలు మేనత్తలు అయినా సరే, మేనమామ పిల్లలు అయినా సరే, మేనత్త పిల్లలైనా పెద్దమ్మ చిన్నమ్మ బిడ్డలు అయినా సరే వాళ్ళని నమ్మరు.
స్నేహాన్ని నమ్మినట్టు ఇంట్లో వాళ్ళు నమ్మరు. స్నేహం అంటే అన్నం కూడా తినరు. మరి వాళ్ళనే బాధ పెడితే వాళ్ళు కుంగిపోతూ ఉంటారు. ఆ స్నేహం చూడు ఎంత దూరమని తీసుకెళ్తుంది మనిషిని. అదొక పిచ్చి, అదొక పిచ్చి బెమ్మ, అదొక పిచ్చి లోకం ఆ స్నేహం అనేది. అట్లాగా ఒక్కొక్కళ్ళు అది అడ్డం పెట్టుకొని మనిషిని హింసిస్తారు, బాధ పెడతారు, టార్చర్ పెడతారు. ఎందుకంటే ఒకళ్ళు డబ్బును బట్టి, ఒకళ్ళు డబ్బు లేక అట్లా చేస్తే, ఒకళ్ళు డబ్బును బట్టి అట్లా చేస్తుంటారు. అలా ఎవరు చేయగాకండి. ఎవరు ఎవరి హృదయాన్ని ఎవరు బాధ పెట్టగాకండి. ఎవరు గాయం చేయగాకండి. ఎవరు హృదయాన్ని గాయం చేయగాకండి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని అందరిని వదిలేసి స్నేహాన్ని నమ్మి మీ వెంట వస్తారు ఎక్కడికైనా సరే. స్నేహం అంటే మరి ఒకే హృదయం ఉండాలి ఇద్దరిది. స్నేహం అంటే అదే మాట. అంటే ఇద్దరితో ఒకటే మాట ఉండాలి, ఇద్దరితో ఒకటే హృదయం ఉండాలి. మరి నీదో ఒకలాగా ఆమెతో లాగా ఉండకూడదు. స్నేహం అంటే అలా ఉండాలి. నమ్మాలి, మనిషిని నమ్మాలి, ఇద్దరు నమ్మాలి. అటు మనిషి ఇటు మనిషి ఇద్దరు నమ్మాలి. నమ్మితేనే ఏదన్నా స్నేహం. ఈ కుట్ర పెట్టుకొని కుళ్ళు పెట్టుకొని మనిషి హింసించి బాధ పెట్టి చేయగాకండి ఎవరు కూడా. మరి మీరు చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. స్నేహం చేసేవాళ్ళు ఎవరైనా సరే బాధ పెట్టగాకండి, ఎవరిని కూడా బాధ పెట్టగాకండి. కొంతమంది ప్యానాలా తీసుకుంటున్నారు, కొంతమంది వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి. స్నేహం గురించి అర్థం చేసుకోండి, నన్ను అర్థం చేసుకోండి. నాకు చదువు లేదు, నేను పెద్దగా చెప్పలేను. మరి ఏమైనా తప్పు ఉంటే, నాలో తప్పు ఉంటే మీరు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా నన్ను క్షమించాలి. మీ అందరికీ నమస్కారం. మరి ఉంటాను. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి బొసమ్మ సెంటరు 17వ వార్డు. నా ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి. నా పేరు కూడా శాంతి అండి. మీ అందరికీ నమస్కారం. ఉంటానండి.